మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. హనంకొండలో 2 రోజుల నుంచి కూడా ఫోన్లలో వైరల్ అవుతుందండి ఒక వీడియో. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు గ్యాంగ్ తో సహా ఇక్కడ దిగారు. చాలా వరకు గల్లీలలో ఉంటున్నారు, అది కూడా స్వామిమాల వేసుకొని ఉంటున్నారు అనేది అయితే ప్రచారంలోకి వచ్చింది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏం జరిగింది, ఆ వీడియోలో ఉన్నట్టుగా ఎవరు పట్టుకున్నారు, ఎక్కడ ఇది జరిగిందని తెలుసుకోవడానికి ఏరియాకి అయితే వచ్చిన బేసిక్ గా ఇదైతే ప్రకాష్ రెడ్డి పేట అంటారండి. హంటర్ రోడ్ లో విష్ణుప్రియ గార్డెన్స్ నేషనల్ మార్ట్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డి పేట సర్కిల్ అంటారు దీన్ని. అయితే ఎదురుగా కనిపిస్తున్న ఈ టిఫిన్ సెంటర్ ఏదైతే ఉందో జేఎస్ఆర్ టిఫిన్ సెంటర్, ఇక్కడ ఎప్పుడు కూడా రోజు వాళ్ళు వచ్చి ఒక 10-15 డేస్ నుంచి టిఫిన్ చేస్తూ ఉన్నారంట, ఇక్కడ తింటూ ఉన్నారంట. చాలా వరకు అబ్జర్వేషన్ లో ఉంది. నిన్న మార్నింగ్ టైంలో స్కూల్ టైమ్స్ ఏదైతే ఉంటుందో 8 to 9 ఆ ప్రాంతంలో చాలా మంది వచ్చారంట స్వామిమాలతోని. ఒక 3 మాత్రం ఇక్కడ ఆగి ఇక్కడ బాగా తిరుగుతున్నట్టుగా గమనించారంట ఒక వ్యక్తి, వాచ్మెన్ అనే వ్యక్తి. ఆ పక్కన అపార్ట్మెంట్ లో ఉన్న వాచ్మెన్ అప్పటికే 1-2 సార్లు, ఒక రోజున స్వామిమాలతో ఇంకొక రోజున స్వామిమాల లేకుండా చూసినందు వల్ల వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి ఇక్కడ ఆయన ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆయన ఇక్కడ ఎక్కి చేస్తూ తిరుగుతున్నప్పుడు వాళ్ళు కనిపించడం, వాళ్ళని బాగా గట్టిగా అడిగితే మేము ఒక్కరం కాదు 9 మంది వచ్చాము ఇక్కడికి పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు రాగానే అన్నట్టుగా మాట్లాడడం జరిగిందంట. అయితే ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు పొందుపరుస్తాను. ఇదే ఏరియాలో అది జరిగింది. ఇక్కడ కొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైనా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎండాకాలం బేసిక్ గా ఎక్కువగా జనాలు ఉండరు రోడ్ల మీద ఈ ఎండల వల్ల అని చెప్పాలి. కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే స్కూల్స్ కి ఇక్కడ దగ్గరలో కూడా బాగా స్కూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వాళ్ళతో. చెప్పండి, మీరు ఉన్నారా అప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో? ఓకే, ఇక్కడే ఉన్నారు. అసలు ఎంత మంది వచ్చారు, ఏం జరిగింది? మొత్తం ముగ్గురు వచ్చారు. ముగ్గురు స్వామిమాల వేషధారణలో ఉన్నారా? ముగ్గురు స్వామిమాల వేషధారణ. ఎవరు చూసారు? ఒక అతను వచ్చిండు బైక్ మీద, వాళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చిండు. వాళ్ళు ఇక్కడ ఈ హోటల్లో టిఫిన్ చేసి పోతుంటే వాళ్ళని పట్టుకున్నాడు. అతను ఎందుకు పట్టుకున్నాడు అనేది మనం చెప్తున్నారా? మొన్న వాళ్ళ వాచ్మెన్ పాపని అది ఒక ఆయన తీసుకోపోతుంటే ఆయన ఎంబడి పడితే పాపని ఇచ్చిపెట్టిపోయిందట. మళ్ళీ నెక్స్ట్ డే ఎంక్వైరీ చేస్తే మొత్తం 11 మంది వచ్చినట్టు తెలుసుకున్నాడు. అప్పుడు కూడా ఇదే స్వామి మాలల్లో ఉన్నారు. ఆ రోజు కూడా అట్లనే ఉన్నారు. ఆ రోజు కూడా మాలల్లో ఉన్నారు. ఓకే, రావడం మాత్రం ముగ్గురు వచ్చారు. ఇప్పుడు రావడం మాత్రం ముగ్గురు వచ్చారు. ఎవరైనా పట్టుకోగా చూసారు అట్లా వీళ్ళు? అంటే ఈ రోజు నిన్న కూడా నిన్న ఇవ్వలేరు. వాళ్ళు ముగ్గురు బండి మీద వచ్చిపోతారు. వీడియోలో చూసుకున్నట్టయితే ఇదే సర్కిల్ లో జరిగినట్టుగా కనిపిస్తుంది కదా. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వాళ్ళు 10-15 రోజుల నుంచి అట్లా తిరగడం కానీ అట్లా ఏమైనా చూసారా? వర్షం ఒక వారం నుంచి హోటల్కి వచ్చిపోతారు. వాళ్ళు హోటల్కి వచ్చిపోతున్నారు అంటే నియర్ బై సరౌండింగ్స్ అన్ని చూసుకుని వెళ్తున్నారు అంతేనా? మీ చుట్టుపక్కల స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? స్కూల్స్ చాంపేట ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందా? 1 కిలోమీటర్ ఉంటుంది, దగ్గరే ఉంటుంది. ఓకే, వాళ్ళు 10 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడ. ఓకే, మీకు ఎప్పుడన్నా కనిపించారా ఆ వ్యక్తులు? రోజు హోటల్ చూస్తాం. మా అమ్మ ఇక్కడ పని చేస్తుంది. నేను ఇక్కడ హోటల్కి వచ్చినప్పుడు రోజు చూస్తా వాళ్ళని చూస్తున్నారు. ఒక రోజు మాల డ్రెస్సులు ఉంటారు, ఇంకో రోజు ఉత్తర డ్రెస్సులు ఉంటారు. అదేంటి అంటే మాల వేసుకున్నప్పుడు కంటిన్యూ ఉండాలి కదా? అట్లా ఉండలేదు వాళ్ళు. డౌట్ వచ్చింది. ఇవాళ మాల వేసుకుంటే మళ్ళీ రేపు ఉత్తర డ్రెస్సులు వస్తారు. ఓకే, అయితే ఇక్కడ ఆ సిచ్యువేషన్ లో జరిగినప్పుడు పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళని పట్టుకున్నాను ఫోన్ చేసిండు. వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులను రమ్మన్నారు. ఓకే, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారా? తీసుకుపోయి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినారా పోలీసులు గానీ తీసుకొచ్చిన వాళ్ళు గానీ? అసలు ఏం జరిగింది, ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది మళ్ళీ ఏమి ఇవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇక్కడ వాళ్ళ మాటల్లో మనం విన్నదైతే నిన్న మార్నింగ్ ఇది జరిగింది. అనుమానంతో అయితే పోలీసులకి అప్పగించడం జరిగింది, పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ తర్వాత ఇంటరాగేషన్ చేసి ఏం చేశారు అన్నది అయితే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇవి రిపీటెడ్ గా జరగడము, ఈ ఏరియాస్ లలో ఎక్కువగా ఫ్లో ఉండకపోవడం, జనాల రద్దీ ఉండకపోవడం, ఇలాంటివి బాగా వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇది వరకు కూడా అపార్ట్మెంట్ లో ఒక పిల్లల్ని ఎత్తుకుపెళ్ళినట్టుగా సమాచారం అయితే అందిందని అయితే అంటున్నారు. అయితే మనం అప్రమత్తగా ఉండడం బెటర్ అని చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. ఈ ఏరియాస్ లలో తిరిగే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడము, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడము, మరి ఎవరైనా అడుక్కోవడానికి వచ్చినా కూడా వాళ్ళని గేట్ బయట
వరకే ఉంచడం అనేది అయితే ప్రాధాన్యత ఇవ్వాలి మనము. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటివైనా జరగవచ్చు. అనుమానం పక్కన పెడితే మన జాగ్రత్తలో మనం ఉండే బెటర్ అనేది మా ఉద్దేశం కూడా. దయచేసి జాగ్రత్తగా ఉండండి.